ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఓ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈరోజు సెలవు ప్రకటించిన సర్కార్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో జూలై 4న విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, పాఠశాలలు నేడు సెలవు ప్రకటించాయి. జూలై 4 గురువారం నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మధ్య హైదరాబాద్లోని పాఠశాలలు మరియు కళాశాలలు సెలవు ప్రకటించాయి. ఇక దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నీట్ యూజీ అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కేంద్ర వ్యవహార శైలికి నిరసనగా విద్యాసంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ పిలుపులో భాగంగా హైదరాబాద్లోని అనేక పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేస్తున్నట్లు వాట్సాప్ నోటిఫికేషన్లు మరియు సర్క్యులర్ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశాయి. ఇక కొన్ని విద్యాసంస్థలు ఇంకా సెలవు ప్రకటించలేదు. మంగళవారం హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, పీడీఎస్యు జాతీయ నాయకులు పాఠశాలలు మరియు కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. ఉన్నత విద్యా సంస్థల్లో రాజకీయ ప్రమేయాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. ఇక విద్యార్థులు మరియు విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. నీటి పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, దాన్ని రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 24 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో పాఠశాలలు మరియు కళాశాలల బంద్ను విజయవంతం చేసేందుకు తల్లిదండ్రులు తమ ఆందోళనలో పాల్గొనాలని నాయకులు అభ్యర్థించారు. పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరారు. మరోవైపు నీటి వ్యవహారంపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. పేపర్ లీక్ కేసులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక సుప్రీంకోర్టులో కూడా నీటి వ్యవహారంపై విచారణ జరుగుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.